రాజ్యసభ సీటు ఆశపడి భంగపడిన కాంగ్రెస్ సీనియర్ నేత విహెచ్ ను రాజ్యసభ అభ్యర్థి వేం నరేందర్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. నామినేషన్ దాఖలు చేసిన అనంతరం పార్టీలోని సీనియర్ల ఆశీస్సులు తీసుకునే క్రమంలో భాగంగానే ఈ భేటీ జరిగినట్లుగా తెలుస్తోంది. సీనియర్ నేత విహెచ్ అనుభవాన్ని గౌరవిస్తూ భవిష్యత్తులో పార్టీ కార్యక్రమాల్లో కలిసి పనిచేసే అంశాలపై వారు సుదీర్ఘంగా చర్చించారు. ఇటీవల విహెచ్ ఢిల్లీలోని మకాం వేసి ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గేతో పాటు రాహుల్ గాంధీ, ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ను కలిసి తనకు రాజ్యసభ టికెట్ కేటాయించాలని కోరారు. అయితే అధిష్టానం వేం నరేందర్ రెడ్డి వైపు మొగ్గు చూపింది. దీంతో విహెచ్ తీవ్ర నిరాశలో ఉన్నారు. ఇలాంటి సమయంలో విహెచ్ ను వేం నరేందర్ రెడ్డి కలవడం రాజకీయాల్లో ప్రాధాన్యతను సంతరించుకుంది. రాజ్యసభ కాంగ్రెస్ అభ్యర్థి వేం నరేందర్ రెడ్డికి సహకరిస్తానన్నారు పార్టీ సీనియర్ నాయకుడు విహెచ్. పార్టీ హైకమాండ్ ఏ నిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఉంటానన్నారు. రాహుల్ గాంధీని ప్రధాని చేయడమే లక్ష్యంగా పనిచేస్తానని తెలిపారు. గతంలో బీఆర్ఎస్ కు వ్యతిరేకంగా 10 ఏళ్లు పోరాడానని, తనపై 16 కేసులు ఉన్నట్లు తెలిపారు విహెచ్. రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి కావాలనేదే నా ధ్యేయం. అదే ఆలోచన రేవంత్ రెడ్డిది. కాబట్టి ఇవాళ వేమ నరేందర్ రెడ్డి గారు వచ్చి నా ఏదంటే అన్న సహకారం కాదు, తప్పనిసరిగా మద్దతు. పదవులు ఇప్పుడు ఏం కాదు. నేను గత 10 ఏళ్ల నుంచి ఏ పదవి లేకున్నా బీఆర్ఎస్ గవర్నమెంట్ మీద అన్ని యుద్ధాలు చేశా. ఇప్పటి వరకు 16 కేసులు నడుస్తున్నది. ఇక ముందు కూడా యుద్ధం చేస్తా. ఇక మిగతాది తప్పనిసరిగా రేపు 9th నుంచి జరుగుతున్నటువంటి పార్లమెంట్ సమావేశంలో రాహుల్ గాంధీ తోటి ప్రైవేట్ బిల్లు పెట్టిస్తాము. తప్పనిసరిగా ఎవరు మద్దతు ఇస్తారో తేలిపోతుందని నా సహకారం తప్పనిసరిగా ఉంటుంది.